హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మార్నింగే పొద్దున్నే స్టార్ట్ అయిపోయిన డే అయితే చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. సరే, మీరు ఎంతమందికి పులిహార అంటే ఇష్టం అన్న? నాకైతే చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుండే పులిహార. మేము ఎక్క పులిహార చేసుకోకపోతుంటేమి మా మమ్మీ కర్రీసే వండుతుండే, పులిహార చేయకపోతుండే. అన్నం మిగిలిన వాళ్ళు తింటుండే, కానీ అలాగే కర్రీ వేసుకొని పులిహార అయితే ఎప్పుడూ చేయలేరు అన్నమాట. అలాంటిది ఇప్పుడు పులిహార అంటే విరక్తి వచ్చింది తెలుసా నాకు. మీరు నమ్ముతారో లేదో. ఎందుకంటే కూరగాయలు లేకపోతే పులిహార, వండే ఓపిక లేకపోతే పులిహార, పిల్లలకు తినాలనిపిస్తే పులిహార, ఇలా రకరకాలుగా పెళ్ళైన కాంచి ఎన్నోసార్లు పులిహార తిని తిని పులిహార అంటే విరక్తి వచ్చింది తెలుసా. దేవుడి దగ్గర పెట్టే తప్ప ఇంట్లో పులిహార వేసుకుంటే భలే విసుగైపోయి కొన్ని నెలలుగా తినడం కూడా మానేసాను నేను పులిహార. అలా ఉంటుంది. మీలో ఎంతమందికి పులిహార అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు పులిహార ఎలా చేస్తారు అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇదైతే నా స్టైల్ ఆఫ్ పులిహార. కరివేపాకు లేదులేండి, అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకొని వేగగానే, పల్లీలు అయితే అసలు వేయడం బావకు అస్సలు ఇష్టం ఉండదు, పిల్లలు కూడా తినరు. పాప కోసం మాత్రమే పల్లీలు వేస్తా. వేసిన దాన్ని ఏరి ఆమెకే వేస్తానన్నమాట. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తాను. కరివేపాకు లేదు. నేను అల్లం వెల్లిపాయ కూడా వేస్తాను పులిహారలో. మీరెంతమంది వేస్తారు అన్నది కామెంట్ చేయండి.